నమస్కారం రైట్ 9 న్యూస్ కి స్వాగతం. నేను సిరాజుద్దీన్. కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నం. రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని బలి చేయొద్దు. సర్వే నెంబర్ 143/26/2 అంతా రెవెన్యూ భూమి మాత్రమేనని, నిజ నిర్ధారణ కమిటీ అవకాశం ఇస్తే అన్నీ నిరూపిస్తామని ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో క్రషర్స్ అండ్ క్వారీస్ ఓనర్ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఇబ్రాహీంపట్నం గత 40 సంవత్సరాల నుండి అన్ని ప్రభుత్వ శాఖల నుండి వివిధ రకాల అనుమతులతోనే క్వారీలు మరియు క్రషర్స్ నడుపుతున్నామని తెలియజేశారు. కొందరు వ్యక్తిగత రాజకీయాల కోసం క్వారీలను రాజకీయం చేసి ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అభివృద్ధిలో భాగంగానే మేము వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి మరియు పేదల ఇళ్ల నిర్మాణ అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం మాత్రమేనని తెలియజేశారు. సర్వే నంబర్ 143/26/2 భూములు అన్నీ రెవెన్యూ భూములేనని అన్నారు. అటవీ భూములు అయితే గత ప్రభుత్వాలు ఎలా అనుమతులు ఇచ్చాయని, అలాగే ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకులు కూడా వ్యాపారం నిర్వహించారని తెలియజేశారు. మేము కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం అవటం కొరకు మా వంతు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రషర్స్ అండ్ క్వారీస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్, కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి రాఘవరావు, సభ్యులు రోహిత్, శ్రీనివాస్, కృష్ణమోహన్, వెంకటరత్నం మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పదిహేను రకాలు, 15 సంవత్సరాలు ఉంటుంది, 10 సంవత్సరాలు ఉంటుంది. మా ప్రాపర్టీ ఎటువంటి ఇల్లీగల్ ప్రాపర్టీ కాదు. మాది ఎటువంటి ఇల్లీగల్ ప్రాపర్టీ కాదు. మాది 100కి 100% జెన్యూన్, లీగల్గా. మేము అదే అన్నాం, మీ అందరినీ వచ్చిన తర్వాత మీ అందరూ ఏ డౌట్ ఉన్నా దానికి గవర్నమెంట్ పర్మిషన్తో ఉన్న రికార్డ్ మీకు చూపించడానికి ఈ సమావేశం ఏర్పడింది. దేవినేని ఉమా గారు కానీ మరో రాజకీయ నాయకులకు కానీ మమ్మల్ని పిలిచి మీ పర్మిషన్ పట్ల మేము వెరిఫై చేస్తామంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి దండం పెట్టి కాగితాలన్నీ చూపించడానికి మేము సిద్ధం. చెప్తారు మేమేం చేసాము. మినిస్టర్ గారు, మాజీ మినిస్టర్ గారు దేవినేని ఉమా గారు అడుగులు పరీక్షించి చూసి వచ్చిన తర్వాతే కదా ఆయన మీద అటాక్ చేస్తుంది. అది మాకు తెలియదు కదండి. ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా అని అడిగామా? కాదండి. ఇప్పుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వల్ల మీరు దేవినేని ఉమామహేశ్వరరావు కాదండి, ఎవరు అడవి అన్నా వాళ్ళ వల్ల మేము ఇబ్బంది పడ్డట్టు. ఇప్పుడు అన్నదండే కదండి ఉమామహేశ్వరరావు. అట్లా కాదండి, ఉమామహేశ్వరరావు ఒక్కళ్ళే కాదు కదా. ఇప్పుడు ఉమామహేశ్వరరావు అంటున్నారు, ఓకే. ఆయన అమ్మటి చాలా మంది లోకల్ తెలుగుదేశం నాయకులు ఉన్నారు. వాళ్ళు మాతో పాటు వ్యాపారం చేశారు. వాళ్ళకి క్వారీలు ఉండే, వాళ్ళకి క్రషర్లు ఉండే. మరి వాళ్ళు వచ్చి ఖండించాలి కదా. మేము వాళ్ళందరం కలిసి తిరిగిన వాళ్ళమే కదా. మేము ఉమాగారితో తిరిగిన వాళ్ళమే కదా. కొంతమంది మాలో కొంతమంది ఉమాగారితో తిరిగిన వాళ్ళే కదా. అది కాదు అని అంటే ఎట్లా? ప్రజెంట్ ఉమా గారు కేవలం పొలిటికల్ స్టంట్ కోసం వాడుకుంటున్నారు దాన్ని, అంతే కదా. కానీ మీరు చెప్పొచ్చేది అది ఇప్పుడు 100% అండి. సార్ రేపు వచ్చే టీడీపీ నిజాయితీ కమిటీ వస్తుంది కదా, రేపు మాకు అవకాశం ఇస్తే అడవుల్లో వస్తుంది కదా, మీరు పర్మిషన్ ఇస్తున్నారా అడవుల్లో రావడానికి? మేము పర్మిషన్ ఉంటాం. ఒక నిమిషం, గతంలో ఎవరైనా రిపోర్టర్స్ కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ వస్తే ఎవరు పర్మిషన్ తీసుకుని వచ్చారు అన్న బాధను కూడా మీకు గౌరవ ఇవ్వండి. అది తప్పండి. అది ఎవరైనా చేసినా తప్పు భాషా గారు. కాదు, అది ఎవరు చేసినా తప్పు. మీరు కనుక మాకు ముందే తెలియజేస్తే మేము ఎంతో కొంత మర్యాద చేసే మంచినీళ్ళు ఇచ్చో లేకపోతే టీ ఇచ్చో పంపిస్తాం. ఎందుకంటే మీరు ఇవాళ రావడానికి రాజమార్గాల్లాగా రోడ్లు ఉన్నాయి. మేము మంచినీళ్ళు తాగటానికి కూడా అవకాశం లేని రోజుల్లో లైట్ అనేది తెలవకుండా మేము అక్కడ ఉండి అవన్నీ నిర్మించుకుంటాం. దానికి ఏమన్నారు తెలుసా మన ధ్యాన్చంద్ గారు, నీ అవసరం కోసం నువ్వు డెవలప్ చేసుకున్నావు అంటాడు. నా అవసరం కోసం అంత లోపలికి గట్టమడుగు వాళ్ళును పట్టుబడిపాలే వాళ్ళు కూడా వెళ్ళాం. ఏదో మా జాతకం బాగాలేక మేము అక్కడికి వెళ్ళాం, డెవలప్ చేసుకున్నాం. వాళ్ళు కూర్చోడానికి ఓ చెట్టు, ఓ మంచినీళ్ళు,
షెల్టర్ ఉంది, మేము వెళ్ళినప్పుడు ఏమీ లేవు. అంటే అక్కడ ఇన్వెస్ట్ చేయరు సార్ ఎవరు. అంటే ఒకళ్ళిద్దరైతే ఇన్వెస్ట్ చేస్తారు, ఇంతమంది ఇంత లార్జ్ స్కేల్లో ఇన్వెస్ట్ చేయరు. వివాదాలు ఎవరు కొని తెచ్చుకోవచ్చు. అంటే కొంతమంది నేపథ్యం, అంటే కొంతమంది వివాదాలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. మీకు ఎంతో కొంత ఇప్పుడు కృష్ణ వ్యాపారం చేసేవాళ్ళు ఏ రాజకీయ పార్టీలతో కానీ ఇంకోటి కానీ సంబంధాలు ఉన్నవాళ్ళు అయితే నాకు తెలిసేవాళ్ళు లేదు. మేము గత 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఎవరైనా సరే మాకు చేతనైతే ఏమైనా సహాయం చేయడం లేకపోతే సహాయం తీసుకోవడం తెలుసు, కానీ వివాదాలు ఎప్పుడు సృష్టించినట్టు ఎక్కడ చరిత్ర అయితే లేదు. అది అర్థం కోసం సృష్టించింది. దేవేంద్ర మాస్టర్ పదే పదే ఆరోపణ చేస్తున్నారు కదా, ఇది ఫారెస్ట్ భూమి అని. సార్ ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకుంటారు, పక్కా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, లోన్ తీసుకుంటారు, అంతా అవుతుంది. మీది వివాదమైన ఇంట్లో మీరు ఇల్లు కట్టుకున్నారంటారు, ఇంక మీరేం చేయాలి దానికి? సామాన్య వ్యక్తి చెప్తే వినొచ్చు, కానీ ఒక 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, ఒక మాజీ మంత్రికి చేసిన వ్యక్తి, ఆయన అయాముకు పర్మిషన్ వచ్చినప్పుడు ఆయనగా ఈరోజు ఆరోపణ చేస్తున్నారు ఇది ఫారెస్ట్ భూమి అని పని. మీరు కాదు ఇప్పుడు 143/26/2 రెవెన్యూ భూమి మీరు అంటున్నారు. అంటే అది కూడా తెలియని స్థితిలో లేదని అంటాం మేము. ఇప్పుడు ఒకటండి, చెన్నుబోయిన చిట్టిబాబు గారు ఉన్నారండి, ఆయన తెలుగుదేశం ప్రముఖ నాయకుడు మన ఏరియాకి. జంపాల సీతారాం గారు ఉన్నారండి, మన ఏరియా నాయకుడు. చుట్టుకొద్దులో వాసు ఉన్నారు, కొండపల్లి. ఈ ముగ్గురు మరి ఆ ఏరియాలోనే వ్యాపారం చేశారు కదండి. మరి అప్పుడు ఏమనాలి దాన్ని? అంటే రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేయొద్దని మేము అందరినీ వేడుకుంటున్నాం, వాళ్ళ రాజకీయాల కోసం. ఇంకొకటండి, మీరు అడిగిన దానికి ప్రతి ఒక్కదానికి మేము ఆన్ పేపర్ రికార్డ్ చూపించాం సార్. చిన్న ఇప్పుడు జరిగేది ఈ మట్టి వివాదం, గ్రావిల్ వివాదం. అయితే దీంట్లో ఈ మీరెందుకు వచ్చారు? అసలు మట్టి అనేది ఎక్కడ ఉంటుందండి? క్వారీలో ఉంటుంది. మట్టి అనేది సపరేట్ ఉండదు. చెరువులోనో గుళ్ళోనో ఇంకో చోట తీసుకుంటే మాకు సంబంధం లేదు. అదేనండి మేము అనేది. ఇప్పుడు మీకు నాకు గొడవ అయితే మన ఇద్దరం చూసుకోవాలి. మీరేం చేస్తున్నారు? మొత్తం ప్రశ్న అందరినీ తీసుకొస్తున్నారు. అట్లా అయిపోయింది మా పరిస్థితి. ఆ గొడవ ఎవరో వాళ్ళు చూసుకోవాలి. మేమేం చేసాము? మట్టి అసలు అక్రమ మైనింగ్ ఏంటండి? నాకు అర్థం కాదు. అక్రమ మైనింగ్ అంటే ఏంటి? అక్రమ మైనింగ్ అని అంటానికి, దాన్ని ఆపించడానికి, దాన్ని ఫారెస్ట్ అంటే ఎట్లా? ఇప్పుడు ఈ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ ఉంది, ఇక్కడ కాదు అవతల ఉంది అని అనేది ఆధారం లేకుండా చెప్తే ఎట్లా? బ్రిటిష్ వాళ్ళ కాడ నుంచి పిల్లర్స్ ఉన్నాయి, మనందరం వెళ్ళి ఎక్కొచ్చు. ఇప్పుడు కొంతమందికి నాయకురాలు వాళ్ళకి ఐడియా ఉంది, ఎందుకంటే పంటలు వేసినప్పుడు వీళ్ళని కూడా తీసుకెళ్ళారు, కూర్చున్నారు. వీళ్ళు నుంచున్న దగ్గర నుంచి 1 కిలోమీటర్ అవతల రెవెన్యూ ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అదే వివాదం తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ప్రశ్న పెట్టారు. పెట్టిన తర్వాత అసలు మీకు ఏమన్నా ఆ గొడవ వల్ల మీకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా? దాని కారణంగా మీరు వచ్చి ప్రశ్న పెట్టాల్సి వస్తుందా? జరుగుతున్న వివాదాల నేపథ్యంలో గతంలో వెళ్ళినప్పుడు మీరు ఒకసారి ప్రశ్నకు వచ్చి మీ బాధలు అంటే మీ కష్ట నిర్వహణ మీద వచ్చి మీ బాధలు మీరు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అనుకోవాలా? అంటే వాళ్ళ వివాదాల వల్ల మీకేమన్నా 100% అంతే. వాళ్ళ వివాదాల వల్ల మాకు సమస్య వస్తుంది. సక్రమంగా జరిగే క్వారీలు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు రాజకీయ గొడవల వల్ల మాకు ఇబ్బందులు వస్తాయి. ఈరోజు మీడియా సమావేశానికి వచ్చిన ప్రెస్ సోదరులందరికీ మా కృష్ణా జిల్లా క్వారీ అండ్ క్రషర్స్ అసోసియేషన్, శ్రీకొండూరు ఇబ్రాహీంపట్నం క్వారీ అండ్ క్రషర్స్ అసోసియేషన్ సభ్యుల తరపు నుంచి ధన్యవాదాలు వచ్చినందుకు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన రీజన్ మళ్ళీ 1 సంవత్సరం కాలం తర్వాత మళ్ళీ రీసెంట్గా ఒక 2-3 రోజుల నుంచి ఒక చిన్న ఇష్యూ స్టార్ట్ అయింది. అపోజిషన్ పార్టీ అక్కడికి వెళ్తాం, ఏదో జీకొండూరు ఏరియా లోపల ఏదో అక్రమ మైనింగ్ జరుగుతుంది అనే ఒక ఎలిగేషన్తో వాళ్ళు అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడికి వెళ్తాం, అన్నెసరీ ఎలిగేషన్స్ రావడం వల్ల దాని గురించి కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈరోజు మా అసోసియేషన్ తరఫు నుంచి మా సభ్యులందరూ కలిసి మీకు మీడియాకి విషయం తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. ఈరోజు ఒక మైన్ కానీ, ఒక క్వారీ కానీ, గ్రావెల్ క్వారీ కానీ, రోడ్ మెటల్ క్వారీ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ క్వారీ, ఎనీ మేజర్ మినరల్ అయినా మైనర్ మినరల్ అయినా అది రన్ అవ్వాలి, అది ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక క్రషర్ పెట్టాలి, క్వారీ ఆపరేషన్స్ చేయాలంటే గవర్నమెంట్ ఒక సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఇస్తేనే అవి స్టార్ట్ అవుతాయండి.
ఇది ఈ ఏరియాలో జీకొండ ఏరియాలో లోయా విలేజ్ కానీ కడియంపోత విలేజ్ ఏరియాలో గత 40-45 సంవత్సరాలు పైబడే నుంచే క్వారీయింగ్ క్రషర్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ క్వారీయింగ్ జరుగుతూ వచ్చింది. సో ఈరోజు కొత్తగా వచ్చింది కాదు ఇది. దానికి గాను మా దగ్గర నుంచి అఫీషియల్గా గవర్నమెంట్ డెడ్ రెంట్స్ తీసుకుంటుంది, రాయల్టీ ఫీజు తీసుకుంటుంది, పొల్యూషన్ ఫీజు తీసుకుంటుంది, ఫ్యాక్టరీ లైసెన్స్ ఫీజులు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అన్ని రైట్ రాయల్గా తీసుకొని ఎవరికైనా పర్మిషన్స్ ఇస్తుంది, చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో అసలు అది ఫారెస్ట్ భూమి, రెవెన్యూ భూమి అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పర్మిషన్స్ ఇవ్వరు కదండి. ఫారెస్ట్ దాంట్లోకి వెళ్ళడానికి ఛాన్సే ఉండదు. ఫారెస్ట్ వాళ్ళకి ఫారెస్ట్ భూమిలో చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మైన్స్ డిపార్ట్మెంట్ కానీ పర్మిషన్స్ ఇవ్వడానికి ఉండదు. సో ఇవన్నీ తప్పుడు సమాచారం ఇస్తూ రాంగ్ ట్రాక్లోకి ప్రజలకు వెళ్తుందండి. దానివల్ల అన్నెసరీగా బ్లేమ్ మా అసోసియేషన్ కూడా మేము కష్టపడి చేసుకునే వల్ల మాకు కూడా పడుతుందండి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటండి, అసలు మేము మా ఆపరేషన్స్ వల్ల మేము ఒక సిటీ డెవలప్ కావడానికి కానీ ఒక ప్లేస్ డెవలప్ అయ్యే దానికోసం మేము పనిచేస్తూ ఉంటాము. దానివల్ల మాకు విన్ విన్ సిచ్యువేషన్లో మా బిజినెస్ లాగా చేస్తూ ఉంటాము. ఇప్పుడు మేము సప్లై చేసే అగ్రిగేట్స్ మెటల్స్తో కానీ గ్రావెల్తో కానీ ఏదైనా సరే మాకున్న పర్మిషన్స్తో మన బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ ఒక సిటీ డెవలప్ కావడానికి మేము రా మెటీరియల్ బేసిక్ స్క్రాచ్ నుంచి చేసేది మా దగ్గర నుంచి. ఇప్పుడు కృష్ణా జిల్లా మొత్తానికి ఉన్నది ఇది ఒకటే ఏరియా. ఈ ఏరియానే మనం రాంగ్ ఎలిగేషన్తో అనవసరంగా దీనికి ప్రాబ్లం చేస్తే రేపు పొద్దున అసలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా జరుగుతుంది, స్టేట్ ఏమైపోవాలి, ఆ రకమైన రాంగ్ ఎలిగేషన్స్ తీసుకెళ్ళకూడదనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టామండి. లారీలు బేసిక్గా సీజ్ చేయడం జరిగిందని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తుంది. వాటి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉంది? అది మాకు తెలియని సబ్జెక్ట్ అండి. అక్కడ జరిగిందని మేము న్యూస్ ద్వారానే చూస్తున్నాము. అక్కడ ఆ ఏరియాలో కొన్ని వెహికల్స్ సీజ్ చేసిన మాట వాస్తవమే. తర్వాత ఆ సీజ్ చేసిన వాళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఏదైనా పెనాల్టీ ఏమైనా కట్టేసి తీసుకొచ్చున్నారో అది మాకు దాని గురించి నాలెడ్జ్ లేదండి. ఇప్పుడు అక్రమ మైనింగ్ దానికి దీనికి సంబంధం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్లో ఒక 10 tons లోడ్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు కొంచెం ఎక్కువ లోడ్ తీసుకెళ్తే కూడా దానికి ఫైన్ వేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ఏం టాపిక్ అది మాకు తెలియదండి. సో అది ఇప్పుడు అయితే ఆ ఇష్యూ సాల్వ్ అయిపోయింది. ఇట్ ఈస్ అబౌట్ 1.5 year బ్యాక్ జరిగిన స్టోరీ. ఇప్పుడు అంటే దేవినేని మహేశ్వరరావు ఎప్పుడైతే ఖండించడానికి కారణం రాజకీయాలు అక్రమం సార్ అసలు మేము ఏ ఇండివిజువల్ పర్సన్ గురించి మేము ఏ పొలిటికల్ పార్టీ గురించి మేము చెప్పదలుచు మాకు సంబంధం లేదు సార్ ఎవరితో. అక్కడ ఇష్యూ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ ఏరియా మొత్తానికి అసలు ల్యాండ్ మీద ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ మీద ఇష్యూ వచ్చింది కాబట్టి మేము స్పందిస్తున్నాం సార్. లేకపోతే ఏరియా రెవెన్యూ భూమి, ఫారెస్ట్ భూమి, అది ఏ సర్వే నెంబర్ ఉంది, అసలు సర్వే నెంబర్ ఉందా లేదా అని సర్వే నెంబర్ 143 అనేది లోయా విలేజ్ లో ఉందండి. దాని విస్తీర్ణత వచ్చేసి 216 acres 0.25 cents. అది అబ్సల్యూట్లీ రెవెన్యూ భూమి. దాని రికార్డ్స్ మనం సృష్టించింది కాబట్టి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచే ఉంది రికార్డ్స్. దాని FMB మ్యాప్స్ ఉన్నాయి. ట్రావర్స్ డేటా మన సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ దాని ట్రావర్స్ డేటా ఉంటుంది. అప్పుడు ఆ భూమి పుట్టినప్పుడు ట్రావర్స్ డేటానే ఉంటుంది. సో అది మనం కొత్తగా సృష్టించేది ఏం లేదండి. అది ఉంది కాబట్టి అది ప్రభుత్వ భూమి కాబట్టి కొండ టైప్ ఆఫ్ ల్యాండ్ కాబట్టి దాన్ని మైనింగ్ కోసం ఇచ్చినారండి. అంటే మీరు చెప్పే 143 గురించి మీరు మాట్లాడడానికి వచ్చారు అక్కడికి, లేకపోతే యావరేజ్ ఓవరాల్ గా మొత్తం అన్నిటినీ కలిపి 143, 26/2 అన్సర్వేడ్ బ్లాక్ ఇవన్నీ కూడా బ్లేమ్ అన్నిటి మీద పడిపోతుంది. సో అందుకు ఓవరాల్ గా అన్నిటి మీద మాట్లాడడానికి కోసం వచ్చాం. కంప్లీట్ గా రెవెన్యూ ల్యాండ్ అని చెప్తారు. 100% అండి. మళ్ళీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి 2016లో. రిట్రిబ్యూషన్ నెంబర్ వచ్చేసి దానికి 21/806 409 39 40 997 అండ్ 40 998 ఆఫ్ 2016 కంప్లీట్ ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి హైకోర్టు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన దాన్ని నేను చెప్తాను సార్. హైకోర్టు దాంట్లో ఆ ఆర్డర్ నాకు తెలుసండి. చెప్పండి. ఆర్డర్ కాపీ తీయండి. ఆర్డర్ కాపీ అది ఆ ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే వాదోపవాదాలు విన్న తర్వాత అప్పుడు రెవెన్యూ రికార్డ్స్ మన రెవెన్యూ చదివి చూపించకపోవటం వల్ల
ఫారెస్ట్ అనే అభిప్రాయంలో మేము ఉన్నాం. కానీ దాన్ని అల్టిమేట్గా డెసిషన్ తీసుకోవాల్సిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్కి పెట్టింది, కానీ ఫారెస్ట్ అని దాన్ని డిక్లేర్ చేయలేదండి. ఆ ఆర్డర్ కాపీ మళ్ళీ చదవచ్చండి మీరు. డివిజన్ ఫారెస్ట్ ఇస్తూ అతను ఆర్డర్ పాస్ చేశారు. లేదండి, 100% లేదు. ఆర్డర్ కాపీ అది చూడండి సార్, దాన్ని మొత్తం చదవండి సార్. ఒకసారి వాట్సాప్ వికెట్ ఎక్కడ చెప్పించారు? మీరు వికెట్ చెప్తారు కదా స్టేని, నేను చెప్తున్నా కదా. అంటే మన్మోహన్ సింగ్ గారి దగ్గర, ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళారు, కోరి యాజమాన్యాలు, అప్పుడున్న మంత్రి గారి దగ్గర. మేమేమన్నాం అంటే, మా అసోసియేషన్ తరఫు నుంచి మేమేమన్నా అంటే, మీరు ఎంక్వైరీ చేసుకోవడానికి మా ఆపరేషన్స్ ఆపడం అవసరం లేదు కదా, దాని మీద బేస్ అయ్యి చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ బేస్ జరుగుతున్నాయి. ఆ ఆపరేషన్స్ ఆపి చేసుకో బదులు జరుగుతూనే ఆపరేషన్స్ చేసుకోవచ్చు కదా. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మొత్తం 18 లీజులు ఉన్నాయండి. అందులో ఒక కంపెనీకి 105 ఎకరాలు లీజు ఉంది. దాని తర్వాత స్టే ఇచ్చిన తర్వాత కోర్టుకి వెళ్ళారు కొంతమంది స్థానికులు. 3 మెన్ కమిటీ మీద కోర్టు ఆర్డర్ వచ్చింది కదా, ఆ బేసిక్ మీద ఏమైనా ఆర్డర్ వచ్చిందండి బయటకి? 3 మెన్ కమిటీ కూడా ఏం చెప్పిందండి, ఖచ్చితంగా దాని మీద అంబిగ్విటీ ఉంది, పక్కా రెవెన్యూ భూమి అని చెప్పి 3 మెన్ కమిటీ కూడా ఇచ్చింది. ఏ సంవత్సరం వచ్చింది సార్ 2018లో ఇచ్చింది కదా. 2020లో ఇంతియాజ్ బాషా గారు కూడా ఆర్డర్ పాస్ చేశారు కదా సార్. ఎవరు? ఇంతియాజ్ బాషా గారు. అంటే ఆ ఆర్డర్ ని కూడా కోర్టు పరిగణలో తీసుకోవద్దని చెప్పింది కదా. అవును, మీరు వెళ్ళి ఆల్రెడీ ఇప్పుడున్న ఉషారా అనేది, వేమూరి ఉషారా అనే దగ్గరికి వెళ్ళి మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి స్టే ఇచ్చారు కదా మీరు. ఈ కాపీ మీద కదా వెళ్ళింది. అవును, గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి కదా దాని మీద. స్టే వచ్చింది సార్. ఇది ఒకటి చెప్పనండి. సర్వే నెంబర్ 143 ఎఫ్ఎంబి స్కెచ్ అండి. 1943-44లో అప్పటి ఆఫీస్ ఇన్ఛార్జ్ సర్వే ఆఫ్ ల్యాండ్ అండ్ రికార్డ్స్ నార్త్ రేంజ్ కోకనాడ 1943. దాని లాటిట్యూడ్, లాంగిట్యూడ్, దాని పక్కన కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టుగా క్లియర్గా ఇది ఎఫ్ఎంబి మా దగ్గర ఉండేది కదా. సర్వే సెటిల్మెంట్ని తీసుకొచ్చుకుంది, ఆర్కైవ్స్ని తీసుకొచ్చింది. దీన్ని ధృవీకరిస్తూ మండల్ సర్వేయర్, ఎంఆర్ఓ గారు కూడా ఇద్దరు సంతకం పెట్టే కాపీస్. అంటే మీరు చెప్పే మాట ఇది ఫారెస్ట్ అని ఎలా చెప్తున్నారు? ఇప్పుడు ఫారెస్ట్ అంటే దాని మీద జేసీ విజయకృష్ణ అనే నామ ఎందుకని మీ మీద కంప్లైంట్ పెట్టడం జరిగిందండి? ఎవరో ఆకాశరామన్ ఉత్తరం రాసి ఇది ఫారెస్ట్ ఒక ఎలిగేషన్ చేసినప్పుడు మేడం ఏం చేశారంటే ఎంక్వైరీ వచ్చారు. ఎంక్వైరీ చేస్తూ ప్రస్తుతానికి ఆపమని చెప్పారు. దానికోసం దాని మీద స్టే తీసుకొచ్చుకున్నారు. లోకల్ వాళ్ళు స్టే తీసుకొచ్చారు కదా, స్టే తీసుకొచ్చినప్పుడు 3 మెన్ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయమని. ఆ 3 మెన్ కమిటీ సబ్మిట్ చేసి, ఆ 3 మెన్ కమిటీ సబ్మిట్ చేసిన తర్వాత ఫైల్ మొత్తం రన్ అయింది. అప్ టు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా వెళ్ళి ల్యాండ్ సెటిల్మెంట్ వాళ్ళ దగ్గర, సిసిఎల్ దగ్గర, అందరి దగ్గర అప్రూవల్ అయ్యి అదొక మెమో, అంటే ఒక జీవో పాస్ అయ్యి అది రెవెన్యూ ల్యాండ్, అది రెవెన్యూ ల్యాండ్ అని గవర్నమెంట్స్ అక్కడ ఆర్డర్ పాస్ చేసి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆర్డర్ని కలెక్టర్ గారు ఇది కరెక్ట్ కాదనడానికి కలెక్టర్ గారికి ఎక్కడ పవర్స్ ఉంటాయి? ఊరిని మీరు ఆలోచించండి, ఎవరైనా ఆలోచించండి. ఇప్పుడు గుంటూరు జిల్లా, ఇప్పుడు మన కలెక్టర్ గారు చెప్తే తహసీల్దార్ గారు నేను చేయలేదు. మన్మోహన్ సింగ్ గారు ఆర్డర్ ఉంది, కావాలంటే ఆర్డర్ కాపీ ఇస్తాం మేము. ఇప్పుడు మేము రెవెన్యూ ల్యాండ్ అని చెప్పడానికి పక్కా మాకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే అది పక్కాగా రెవెన్యూగా మార్చేశారు. క్లాసిఫికేషన్ కూడా మారింది. క్లాసిఫికేషన్ ఇప్పుడు కూడా అడిగే వస్తుంది కదా సార్. ఏది ఇప్పుడు కూడా అది కలెక్టర్ మార్చాలా, అదే అక్కడే గొడవ వచ్చి కూడా అడిగే వస్తుంది కదా. అదేనండి, ఇంతియాజ్ గారు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆర్డర్ని కలెక్టర్ గారు ఒబీ చేయకుండా ఆపారు. అది ఎవరు ఆపారనేది కాలం కొన్నాళ్ళు అయిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడున్న సినారియోలో మేము అందరికీ ఇవన్నీ చూపెట్టబట్టే మేము రన్ చేయగలుగుతున్నాం. లేకపోతే మా మీద అంత ప్రెషర్ ఉంది. ఇక్కడ మార్కెట్ లేకపోయినా, ఇంకోటి లేకపోయినా ఎవరు ఊరుకోవట్లేదు. అందులో ఏదో ఉందని అనుకుంటున్నారు, కానీ అది మాత్రం 100% రెవెన్యూ లేదు. ఇంకొకటి, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో స్టోన్స్ ఉన్నాయి, కేరిన్స్ అంటారు. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ లైన్ కూడా అట్లనే వెళ్తుంది. ఎవరైనా వస్తా అంటే మేము పైకి వెళ్ళి చూపిస్తాం. జాయింట్ సర్వేకి అప్లై చేయడం కదా. ఆల్రెడీ 2017లో జాయింట్ సర్వే జరిగిన తర్వాతే కదా సార్ కొన్ని జరిగిన పరిణామాలు. అట్లా కాదు, 2017లో రెవెన్యూ ఫారెస్ట్ ఎక్కడ, 143 ఎక్కడ, 26/2 ఎక్కడ అని సర్వే జరిగింది. రెవెన్యూ ఫారెస్ట్ మేము క్వారింగ్ చేసేదానికన్నా 1/2 కిలోమీటర్ పైన ఉందని అందరు రాజు సర్టిఫై చేశారు.
దానికి మా దగ్గర పేపర్ ఎవిడెన్స్ ఉంది. పేపర్ లేకుండా మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టడం కారణం 143 గురించి పెట్టారండి, లేకపోతే అంటే ఈ గత 4 రోజుల నుంచి మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అది రెవెన్యూ ఫారెస్ట్ అనే దాని మీద కదా కన్ఫ్యూజన్. అది పక్కా రెవెన్యూ ల్యాండ్స్ అయ్యి ఏ ఎంఆర్ఓ అండి. ఇప్పుడు ఒక మాట అండి కాదు మాధవ్ గారు, ఒక మాట. ఇప్పుడు 4 ఎంఆర్ఓల కాపీలు మా దగ్గర ఉన్నాయండి. 4 రకాలు ఇచ్చారండి. మేమేం చేయాలి? 2018 అదే అట్లనే చెప్పట్లేదండి. మా దగ్గర 4 ఎంఆర్ఓలు ఉన్నారు. అది ఎక్కడికి వెళ్ళిపోయింది? టాప్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంకా అంతకన్నా పెద్ద పోస్ట్ ఏమి ఉండదు. ఆయన చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్నాడు. ఆయన ఆర్డర్ పాస్ చేశాడు. ఆర్డర్ మా దగ్గర. ఇప్పుడు తహసీల్దార్ కాదని లేకపోతే కలెక్టర్ గారు కాదంటే అంటే మనందరం చదువుకున్నాం కాబట్టి ఎవరు చెప్పింది ఎవరు వినాలి? అసలు అది డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు అంట వీళ్ళు చేసిన పనికి. సార్ నిన్న ప్రెస్ మీట్లో కూర్చొని ఎమ్మెల్యే గారితో పాటు మీరు ఉన్నారు కదా నిన్న, దాంట్లో ఎమ్మెల్యే గారు 3 కోట్ల రూపాయలు దేని మాకు ఇచ్చారు ఈ కోరి అసోసియేషన్ లేదని చెప్పారు స్టే తీసుకురావడం కోసం. ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటారు ఆ మాటల్లో? దాని మీద మేమేం మాట్లాడలేదు. మీరు పక్కనే ఉన్నారు కదా సార్ ప్రెస్ మీట్. ఉన్నాను. నేను వినలేదు అనలేదే. నేను వినలేదు, నాకు తెలియదు అని అనలేదు కదా. ఇక దాని గురించి వద్దు సార్, మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే అసలు ఇందులో చాలా మందికి మీరు పుట్టినప్పటి నుంచి మేము క్వారింగ్ చేస్తున్నాం అక్కడ అని తెలిసి కూడా మీ వృత్తిరీత్యా మీరు మమ్మల్ని అడగాలి కాబట్టి మీరు అడుగుతున్నారు. పర్మిషన్స్ ఉన్నప్పుడు చేస్తే అక్రమం ఎట్లా అవుతుంది? పర్మిషన్స్ ఉండి అన్ని పర్మిషన్స్ ఉండి చేస్తాం. ఇప్పుడు మొన్న మీరు అడిగేది ఈ 2-3 ఏళ్ల గురించి, అది 30 ఏళ్ల నుంచి ఉంటే ఇవాళ ఇది అక్రమం సక్రమం అంటే ఎట్లా? ఇంకొకటి, ఎవరైనా మాకు అవకాశం ఇస్తే మేము అన్నీ తీసుకొచ్చి చూపిస్తామండి. ఇప్పుడు మీ అందరితో మాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి మీతో కూర్చోబెట్టి మేము అన్నీ చూపించగలిగాం. అలా మిగతా వాళ్ళు కూడా అవకాశం ఇస్తే రేపు కమిటీ వస్తుంది. ఆ కమిటీ మీలా అంటే మాకు అవకాశం ఇస్తే మేము ప్రతి పేపర్ చూపించగలం. అలానేం కాదు. ఈ గత 4 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు కొంచెం మాకు ఇబ్బందిగా అనిపించింది కాబట్టి పేపర్ అయితే మారదు కదండి. ఎవరు వచ్చినా ఎవరిపైన మా పేపర్ మారదు, మా రైట్ మారదు. వివాదాలు అనేది కొంతమంది కావాలని సృష్టించిందంటే అది వివాదం. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రైబ్ చేయండి మా రైట్ 9 న్యూస్ ని. పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. మా తదుపరి వీడియోని వీక్షించండి.